హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈసారి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకుందాం. నా పాత వీడియోలో ఒక వీడియోకి ఒక ఇద్దరు యూజర్స్ నేను చేసిన హ్యాండ్ ఫైర్ ఎఫెక్ట్ మీద ట్యుటోరియల్ అడిగారు. సో ఈరోజు దాని గురించి ట్యుటోరియల్ చేద్దాం అనుకున్నా. సో ఇది అనమాట వీడియో, బీరోల్ ఇది అంటే బిఫోర్. సో దీనికి మనం ఇప్పుడు ఫైర్ తెప్పించాలి. ఆ ఫైర్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. ఆల్రెడీ నేను తెచ్చి పెట్టుకున్నా. సో దాన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. సో మనకి ఇక్కడ 3 అని ఉంది చూడు, ట్రాక్ మ్యాట్ పక్కన. సో అందులో నేను దీన్ని యాడ్ కొడుతున్నా, ఎందుకంటే వెనకాల బ్లాక్ ఉంది కదా, అది పోవాలి. సో ఇది మనకి ఫైర్ అనేది నేను హ్యాండ్ ఇలాగా షేక్ చేసినప్పుడు కరెక్ట్గా రావాలి. సో అలా హ్యాండ్లో ఉండాలి, కాకపోతే హ్యాండ్ మీదకి వచ్చేస్తుంది. హ్యాండ్కి పామ్ మీద ఉండాలి. సో దానికి మనం పామ్ మీద ఉండాలంటే దాన్ని మనం రోటోస్కోపీ చేయాలి. మన హ్యాండ్ని, నా హ్యాండ్ని రోటోస్కోపీ చేయాలి. దానికి మనం మాన్యువల్ రోటోస్కోపీ ఉంటుంది, లేకపోతే మనకు ప్లగ్ఇన్ ఉంటుంది. సో ఫస్ట్ ఆ ప్లగ్ఇన్ కన్నా మనం చెప్పాము, దీనికి డూప్లికేట్ చేసుకోవాలి. Ctrl+D కొడితే డూప్లికేట్ అవుతుంది. ఓకే, ఎఫెక్ట్స్లో బోరిస్ ఎఫెక్ట్స్ మోకా ఏఈ అని ఉంది చూడండి. అంటే బోరిస్ ఎఫెక్ట్స్ అనేది, మోకా అనేది సాఫ్ట్వేర్ ఉంది, కాకపోతే అది ఫుల్ వర్షన్ ఉంటుంది. ఈ మోకా ప్లగ్ఇన్ అనేది ఫుల్ వర్షన్ కాదు. సో మనకు ప్లగ్ఇన్ ఇస్తుంది బోరిస్ మోకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. సో అది క్లిక్ చేయగానే మనకి ఈ లేయర్ సెలెక్ట్ అయి ఉంది కదా. సో మోకాని క్లిక్, ఇక్కడ ఒక బటన్లా వచ్చింది చూడండి, అది క్లిక్ చేస్తే మోకా ఓపెన్ అవుతుంది. ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది కదా. సో ఇలా మోకా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇది చెప్తుంది ఇది ఎలా వాడాలనేది. ఆల్రెడీ నేను వాడాను, అయినా మరి ఎందుకు చెప్తున్నాను. సో ఇవన్నీ ఫ్రేమ్స్ అనమాట. గెస్చర్ వచ్చినప్పుడు ఆ ఫైర్ అనేది అక్కడ రావాలి కాబట్టి, సో నేను ఈ వీడియో ఆల్రెడీ చేసాను కాబట్టి మీకు లైక్ మరీ బ్రీఫ్గా కాకుండా పైన చెప్తున్నాను. సో ఇందులో మనకి యాడ్ ఎక్స్ప్లెయిన్ అని ఉంది కదా, Ctrl+G. దానిపైన ఎక్స్ప్లెయిన్ అని ఉంది కదా, క్రియేట్ ఎక్స్ప్లెయిన్, Ctrl+L సెకండ్ అది క్లిక్ చేసుకొని Z కొడితే జూమ్ అవుతుంది. సారీ, Z కొట్టి మౌస్తో మనం మిడిల్ మౌస్ బటన్ ఉంది కదా, అది స్క్రోల్ చేస్తే జూమ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ప్లస్ లా కనబడుతుంది కదా, ఇది ఏంటంటే యాడ్ చేయమని చెప్పి, క్రియేట్ చేయమని చెప్పి. సో అలా కొట్టంగానే మనకి ఇలా ఎలా కట్ చేయాలి, ఇలా కట్ చేసుకొని ఇలా ఒక లేయర్ వచ్చింది కదా, అంటే మనం ఇక్కడ దాకా సరిపోతుంది, ఇంతవరకు వెళ్ళక్కర్లా. ఇక్కడ దాకా హ్యాండ్లోనే కదా ఉండేది, పామ్ మీద కదా. సో ఇక్కడ మీకు చూస్తే గ్రీన్ కలర్ అని వచ్చింది కదా. సో అదేంటంటే అక్కడ రోటో అయినట్టు.
సో ఇక్కడ ఏంటంటే ట్రాక్ ఉంది కదా, ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనం చేసుకుంటే వెళ్తే మాన్యువల్ ట్రాక్ అవుతుంది. ఇది చేస్తే ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఆటో ట్రాక్ ఇస్తుంది. లేదా డైరెక్ట్ గా మనం ప్రెస్ చేస్తూ ఉండకుండా డైరెక్ట్ అయిపోవాలంటే ఇక ప్లే బటన్ టైప్ ఉంది కదా, టీ అని, ఇది నొక్కితే అదే చేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు వైలెట్ కలర్ వచ్చింది చూడండి, అది ఆటో ట్రాక్ చేస్తుంది. మనం చేస్తే ఇప్పుడు ఒకటి కలిపాను కదా, ఇది మాన్యువల్ ట్రాక్ గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇది మనకి ఎలా కట్ అయిందా లేదని చూడాలి అనేది ఎలా అంటే, Alt 1 కొడితే అది సెలెక్ట్ అవుతుంది, Alt 2 కొడితే అది ఎంత కట్ అయిందో చూపిస్తుంది మనకి. ఆ లేయర్ పట్టుకుంటుంది. చూడండి, మీరు చూసినట్లయితే ఇలా కట్ అవుతుంది కదా. అలా మనం Alt 1 కొడితే మళ్ళీ నార్మల్ కొడితే Alt 1 కొట్టి మళ్ళీ 2 కొడితే ఫ్రేమ్ అవుతుంది. ఈ అవుట్లైన్స్ పోవాలంటే Alt 4 కొడితే అవుట్లైన్స్ పోతాయి. అదే. సో మనం ఇవి కీప్ ఆన్ మనం ఇలాగ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ పార్ట్ని నేను స్కిప్ చేస్తున్నా. సో అదంతా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడికి వచ్చి సేవ్ ప్రాజెక్ట్ కొడితే ఆ ప్రాజెక్ట్ సేవ్ అవుతుంది. సో తర్వాత మీరు ఇంటూ కొడితే మోకాని ఇంటూ కొడితే, సో మనం బయటకు వచ్చినప్పుడు మొక్క నుంచి ఈ సెకండ్ లేయర్లో పట్టుకున్నాం కదా, దీన్ని రీనేమ్ చేసుకున్నాం రోటో. సో ఇది ఒరిజినల్ కదా, ఇది రోటో. సో మనకి ఇందులో క్లిక్ చేసినప్పుడు మనం మోకాలోకి వెళ్ళాం కదా, మన బయటకు వచ్చినప్పుడు సేమ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ వ్యూ మ్యాట్ అని ఉంది చూడండి, వ్యూ మ్యాట్ కొట్టంగానే మనకి హ్యాండ్ ఎలాగా రోటో అయింది అనేది చూపిస్తుంది. సో మనకి ఇది ఆల్ఫా అంటారు దీన్ని, వైట్ కలర్ ఉంది కదా. సో వ్యూ మ్యాట్ కాకుండా మనకి ఆ మ్యాట్ అప్లై అయిపోవాలి. సో నేను పార్ట్ని స్కిప్ చేశాను కదా, ఏదైతే మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ అలా ఆటో ట్రాక్ అని మాన్యువల్ ట్రాక్ అని చేసుకుంటూ వెళ్ళాలి. సో అంత అది కొంచెం టైం ఎక్కువ పట్టుద్దని నేను స్కిప్ చేశాను అది. సో మనం ఎప్పుడు అది కనపడాలంటే మనకు రోటో ఫైర్ మన చేతిలో ఉండాలి. అది కట్ చేసాం కదా, ఆ రోటో ఒరిజినల్ వీడియోకి మధ్యలో ఫైర్ ఉండాలి. ఎందుకంటే మనం స్ట్రైట్గా చూస్తున్నాం, ఫైర్ అనేది ఎక్కడ ఉంటే మనకి చేతులు ఇలా ఈ ఫింగర్స్ అనేవి అడ్డు వస్తాయి. సో ఇలా చూసినప్పుడు ఫైర్ మధ్యలో ఉండాలి. సో మనం ఏం చేయాలంటే ఫైర్ లేయర్ అనేది కొంచెం కిందకి పెట్టుకోవాలి. సో మనం కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ కొడితే అది కిందకి వస్తుంది. లేదంటే మీకు అది అర్థం కాకపోతే డైరెక్ట్ ఇలా కిందకి డ్రాగ్ చేయండి చాలు. సో మీరు చూసినట్లయితే చేతిలోకి వచ్చేసింది. కాకపోతే అది షేక్ అవుతుంది చూడండి, హ్యాండ్లో ఉన్నట్టు కాకుండా షేక్ అవుతుంది. సో దాన్ని మనం కొంచెం ఇప్పుడు ఇంకో ట్రాక్ చేయాలి. ఇందాక అది ఏంటి, మనం హ్యాండ్ ట్రాక్ చేసాం, దాన్ని రోటోస్కోపీ అంటారు. ఇప్పుడు మనం ట్రాకింగ్ చేయాలి అంటే మన హ్యాండ్ ఎలా మూవ్ అవుతుందో దానికి తగ్గట్టు ఆ ఫైర్ అక్కడే ఉండాలి. అంటే మన హ్యాండ్ ఎలా మూవ్ చేస్తే ఫైర్ కూడా ఇటు రావాలి, అలా మూవ్ అవ్వాలంటే మనం దాన్ని ట్రాకింగ్ చేయాలి. సో దానికనే ముందు ఇక్కడ హ్యాండ్స్ చూస్తే కొంచెం షార్ప్గా ఉన్నాయి. సో దానికి మనం మళ్ళీ సేమ్ రోటోలోకి వెళ్ళి క్రియేట్ అయ్యి మాస్క్ కొడదాం. అది క్లిక్ చేయగానే మనకి చూస్తే ఇది ఆఫ్టర్ ఎఫర్ట్స్లో మాస్కింగ్ చేసినప్పుడు ఎలా వస్తుందో వచ్చింది. సో ఎందుకంటే స్మూత్ చేయడానికి ఇప్పుడు ఎమ్ కొడితే మాస్కింగ్ వస్తుంది. సో దానికి ఫెదర్ ఎఫెక్ట్ ఇవ్వాలి, మాస్క్ ఫెదర్ అని వస్తుంది ఎఫ్ కొడితే. సో నేను అన్నిటికి కలిపి 5 వేస్తున్నాను. సో అన్నీ పెట్టుకొని 5 కొట్టండి.
కొంచెం చూస్తే స్మూత్ అయినట్టుంది. సో సో ఇప్పుడు సేమ్ ఆ రోటోని ఫైర్ అనేది ఆ హ్యాండ్లో ఉండడానికి ట్రాక్ చేయాలి. సో ఈ క్రియేట్ ట్రాక్ డేటా వల్ల ఆ హ్యాండ్ అనేది ట్రాక్ అవుతుంది. సో దానికి మనం ఫైర్ని కనెక్ట్ చేయాలి. సో అది ఎలా చేయాలని ఇప్పుడు మనం చూద్దాం. సో మనం న్యూలోకి వెళ్ళి నల్ ఆబ్జెక్ట్ తీసుకుందాం. నల్ ఆబ్జెక్ట్ తీసుకొని క్రియేట్, ఇక్కడ మళ్ళీ సేమ్ రోటోలోకి వచ్చి క్రియేట్ ట్రాక్ డేటా కొడితే ట్రాక్ అవుతుంది. సో కార్నర్ పిన్ని మనం సపోర్ట్ మోషన్ బ్లర్లో పెడదాం. అంటే కార్నర్ పిన్ ఏంటంటే ఈ హ్యాండ్స్కి ఒక కార్నర్స్ ఉంటాయి కదా, ఇలా ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు మనం సేమ్ ఇదే, ఇప్పుడు ఈ 9 వచ్చినాయి కదా, 9 or 8, సేమ్ దానికి కూడా అలా కార్నర్ పిన్ ఉంటుంది. దాన్ని మనం నల్లకి పెట్టి అప్లై ఎక్స్పోర్ట్ కొడదాం. సో నల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందాక ఎలాగొంది, ఇప్పుడు ఎలాగొందో చూడండి. ఇలా వచ్చింది కదా, ట్రాక్ అయినట్టు. నల్ల అనేది ట్రాక్ అయింది. సో దానికి మనం ఫైర్ పేరెంట్ లింక్ చేయాలి. పేరెంట్ లింక్ అంటే నల్ల ఎలా తిరుగుతారు, ఎలా అన్నది పొజిషనింగ్ కానీ స్కేలింగ్ కానీ మూమెంట్, ఆ ఫైర్ కూడా అలాగే అవ్వాలి. సో దానికి మనం పేరెంట్ లింక్ చేయాలి. జస్ట్ ఇలా పట్టుకొని నల్ల మీద ఇలా క్లిక్ చేయగానే అయిపోతుంది. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు ఫైర్ అనేది చేతిలో ఉన్నట్టే ఉంది. ఆ మూమెంట్ అనేది అలా చేతిలోకి వెళ్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఫైర్ బయటకు వచ్చేసింది ఇక్కడ హ్యాండ్ కింద. సో దానికి మనం ఏం చేయాలంటే ఆ ఫైర్ని పట్టుకొని పెన్ టూల్ తీసుకొని మాస్కింగ్ చేయాలి. మీరు చూసినట్లయితే ఫైర్ పోయింది. సో ఇది కూడా సేమ్ కొంచెం లేయర్ బై లేయర్ చేసుకోవాలి ఎక్కడైనా మళ్ళీ పోయిందంటే. సో ఎం కొట్టి ఎఫ్ కొడితే అది ఫెదర్ వస్తుంది. మరి షార్ప్ ఆ ఫైర్ సపోజ్ సైడ్కి వెళ్తే కట్ అయినట్టు వచ్చేస్తా. కట్ అయినట్టు రాకుండా ఉండాలంటే ఫెదర్ ఇవ్వాలి. దీనికి కూడా ఒక 5 to 10 అలా ఇచ్చుకుంటున్నా. సో నేను వాటర్లో పెట్టి క్లియర్ చేస్తాను మీకు క్లియర్ కనపడాలంటే. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కొంచెం బయటకు వచ్చినట్టుంది. సో ఇక్కడ మాస్క్ పాత్కి నేను కొంచెం కీ ఫ్రేమ్ పెట్టుకొని కొంచెం అది ఈ పాయింట్ని కొంచెం లోపలికి జరుపుతున్నా. సో ఏంటంటే ఆ పాయింట్లో అది కనపడదు. అలా అలా కొంచెం ఎక్కడెక్కడ కనపడుతుందో ఆ పాయింట్స్ అన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేనైతే ఫైర్ ఎఫెక్ట్ని క్రియేట్ చేశాను. సో కాకపోతే మనకి ఇది ఫైర్ ఎఫెక్ట్ అనేది మనకి డే లైట్లో వస్తే అంత ఇంపాక్ట్గా లేదు కాబట్టి నేను దీన్ని కొంచెం నైట్ మోడ్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని దీనికి బ్రైట్నెస్, కాంట్రాస్ట్ కొంచెం తగ్గింది కదా. సో దానికి నేను ఓన్లీ దీనికి కూడా కొంచెం మాస్క్ వేసుకుంటున్నా, డూప్లికేట్ చేసుకోండి దీన్ని. సో ఎందుకంటే దీన్ని మాస్క్ వేసుకున్నది మనం ఫైర్ ఇలాగా నార్మల్ నైట్ టైం ఫైర్ ఇలాగ వచ్చినప్పుడు ఫేస్ మీద ఒక లైటింగ్ వస్తుంది కదా, ఆ లైటింగ్ కోసం.
ఫెదర్ కూడా ఇచ్చుకుందాం, మరీ షార్ప్ అయిపోయింది. సో దీనికి ఒక గ్లో ఎఫెక్ట్ ఇద్దాం. ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో మనకి గ్లో గ్లో యాడ్ చేసుకోవచ్చు, అంటే ఇవన్నీ సేమ్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ చాలా ఉంటాయి, కానీ నేను ఎఫెక్ట్స్ కౌన్సిల్ నుంచి ఒక ప్లగ్ఇన్ తీసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే మన కంట్రోల్ స్పేస్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది సెర్చ్ బార్లో. దీని ఎఫెక్ట్స్ కౌన్సిల్ అంటారు. అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనం టైప్ చేసుకున్నాం అంత డ్రాప్ డౌన్స్ అన్ని ఓపెన్ చేసుకొని, అలా కాకుండా ఇక్కడే ఎఫెక్ట్స్ కౌన్సిల్లో నేను గ్లో కొట్టంగానే గ్లో వచ్చేస్తుంది, ఎంటర్ కొట్టంగానే వెళ్ళిపోతుంది. ఇందులో ఏంటంటే కొంచెం మనకి ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. గ్లో కొట్టి మళ్ళీ గ్లోని ఇలా తీసుకెళ్ళి ఇందులో కానీ డ్రాగ్ చేసి అదంతా కొంచెం ఇక్కడ చూస్తే ఎంటర్ కొడితే రావట్లేదు. సో అక్కడ ఏంటంటే అలా ఈజీ అయిపోతుంది. సో అందుకు ఫెదర్ ఇద్దాం ఒక 60. సో దీని కలర్ అనేది కొంచెం డార్క్ పెడదాం, లైట్ మరీ ఎక్కువైపోయింది, ఆరెంజ్. మన బ్యాక్గ్రౌండ్ మరీ అంత డార్క్ మోడ్లో లేదు. సో దీన్ని డిలీట్ చేసి దీన్ని 150 ఉంది. ఒక సాలిడ్ లేయర్ తీసుకున్నా, కొంచెం డార్క్ తీసుకొని మూడ్ చేంజ్ చేస్తే మల్టిప్లైకి దాని ఒపాసిటీ కూడా కొంచెం తగ్గిస్తే చేంజ్ చేయండి. అది మరీ ఏదో లైటింగ్ ఎక్కువైనట్టు అనుకుంటుంది. దీని బ్రైట్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో మనం ఇక్కడ కరెక్ట్గా ఆ ఫైర్ ఎఫెక్ట్ అనేది ఎక్కడి నుండి వచ్చేటట్టు మనం ఒపాసిటీ తగ్గించుకొని పెంచుకుందాం. సో మనకి ఇక్కడ ఎప్పుడైనా మీరు ఫైరింగ్ చూసినప్పుడు ఒక వేవ్స్ లో వస్తాయి చూడండి, టర్బులెన్స్, లైక్ మంట కాలుతున్నప్పుడు. సో ఆ ఎఫెక్ట్ మనం ఈ మధ్యలో క్రియేట్ చేయాలి. దానికి మనం ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని టర్బులెన్స్ డిస్ప్లే ఒకటి ఉంటుంది. సో ఈ టైప్ వచ్చింది కదా. సో దానికి మనం మాస్కింగ్ వేసుకోవాలి ఓన్లీ ఈ పార్ట్ దగ్గర, అంటే కాలుతున్నప్పుడు ఒక వేవ్స్ వస్తాయి కదా. సో ఓన్లీ ఈ పార్ట్ దగ్గర. సో దానికి ఒక ఫెదర్ ఇవ్వండి. సో ఇప్పుడు ఇది టర్బులెన్స్ అవుతుంది కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో నేను తగ్గించుకొని చూద్దాం, మరీ తగ్గిపోయింది. సో ఒక 5 అని అర్థం. కాంప్లెక్సిటీ ఒక 3 to 3.5 ఇద్దాం. 0.5. సో ఇప్పుడు మనం చూసినట్లయితే లైట్గా ట్రీ దగ్గర చూడండి, లైట్గా
వేవ్స్ వస్తున్నాయి. అడ్జస్ట్మెంట్ చేసుకొని హ్యాండ్కి కూడా గ్లో కావాలి కదా, హ్యాండ్కి ఒక గ్లో. సో దీన్ని మనం మాస్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ వరకు వచ్చేటట్టు. అండ్ దీని ఒపాసిటీ కూడా కొంచెం తగ్గించుకోవాలి, ఒక 40. దీన్ని బ్లెండ్ అయ్యేలాగా. దీని ఫెదర్ కూడా కొంచెం ఒక 20 మేబీ, కొంచెం కొంచెం ఫెదర్. సో ఈ టైప్ మొత్తం కాకుండా ఓన్లీ మన ఫైర్ పార్ట్ ఎక్కడి నుంచి ఉంది అక్కడ నుంచి మధ్యలో అండే వరకు. సో మనం ఈ విధంగా మనం ఫైర్ ఎఫెక్ట్ హ్యాండిల్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే కొంచెం మంచిగా క్రిస్పీగా వస్తుంది. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఇంకా ఉన్నా, ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలన్నా, కొంచెం అర్థం కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.